హాయ్ అండి. నమస్తే. నేను మీ సుమ. వెల్కమ్ బ్యాక్ టు సుమక్క 369. ఈరోజు ఈ వీడియోలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేటటువంటి సాబుదానా కిచిడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎదిగే పిల్లలకు ఈ హై ప్రోటీన్స్ ఉన్నటువంటి సాబుదానా కిచిడీని చేసి పెట్టండి. బలంగా తయారవుతారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను 1 kg సాబుదానా తీసుకున్నాను. ఇది సుమారుగా 9 to 10 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. మీ రిక్వైర్మెంట్ని బట్టి క్వాంటిటీని పెంచడం కానీ తగ్గించడం కానీ చేసుకోండి. ఇప్పుడు వీటిని వాటర్తో శుభ్రంగా 2 నుంచి 3 సార్లు కడిగి సాబుదానా బౌల్లో ఏ లెవెల్ వరకు ఉందో ఆ లెవెల్ వరకే వాటర్ పోసి 2 గంటలు నాననివ్వాలి. 2 గంటల తర్వాత చూసినట్లయితే క్వాంటిటీ ఆల్మోస్ట్ డబల్ అయింది. ఇప్పుడు వాటర్ నుండి సాబుదానాన్ని సెపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ముకుడు తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 కప్పు పల్లీలను ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అవ్వగానే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 to 6 మీడియం సైజ్ ఆనియన్స్ని, 4 to 5 గ్రీన్ చిల్లీస్ని, ఒక స్ప్రింగ్ ఆనియన్ స్టెమ్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటితో పాటే 1 ఇంచ్ ఫ్రెష్ జింజర్ని ఇలా తురుముకోవాలి. మరియు 2 బంగాళాదుంపలను ఇలా కట్ చేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. వీటితో పాటే ఒక కట్ట కొత్తిమీరని, 3 ఫ్రెష్ కరివేపాకు రెబ్బలను కట్ చేసి పెట్టుకోవాలి. మరియు కొద్దిగా పసుపు, ఉప్పు, డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ చేసిన పల్లీల పౌడర్, కారం, జీలకర్ర రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఐరన్ ముకుడును తీసుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసుకొని చిటపటలాడించాలి. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఈ సాబుదానా కిచిడి అనేది ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళందరికీ పెట్టొచ్చు. ఇప్పుడు 1 నిమిషం పాటు దీన్ని కలుపుకొని కరివేపాకు వేసుకోవాలి. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే ఇందులో మనం తురిమి పెట్టుకున్నటువంటి అల్లాన్ని వేసుకొని కలుపుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు కలిపి ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బంగాళాదుంప ముక్కలను వేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని ఇందులో 2 టీ స్పూన్స్ సాల్ట్ను వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే ఇందులో మనం నానబెట్టిన సగ్గు బియ్యాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ సగ్గు బియ్యం కిచిడీని ఎదిగే పిల్లలకైతే ఖచ్చితంగా చేసి పెట్టండి. వాళ్ళకి దీని అవసరం ఎంతైనా ఉంది. ఈ సగ్గు బియ్యంతో పాయసం చేసిన బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి హెల్దీ కూడా. ఇప్పుడు ఇందులో 3 టీ స్పూన్స్ కారాన్ని వేసుకొని ఒకసారి నెమ్మదిగా కలపండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో 1/2 కప్పు డ్రై రోస్ట్ చేసి మిక్సీ వేసుకున్న పల్లీల పౌడర్ని వేసుకోవాలి. ఇందులోనే మనం డీప్ ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వీలైనంత నెమ్మదిగా కలుపుకొని పైన మూతని పెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం కిచిడి అయితే చాలా బాగుంటుందండి. ఇలా నేను చెప్పిన కొలతలతో చేశారంటే. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మిగిలిన 1/2 కప్ పల్లీల పౌడర్ని, కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని, కొత్తిమీర తరుగును వేసుకొని ఒకసారి కలుపుకొని దింపుకోవాలి. అంతే, ఎంతో హెల్దీ సగ్గుబియ్యం కిచిడి రెడీ. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్, కమెంట్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ అండి.